దేవుడు తన వాక్యములను మనతో మాట్లాడుతున్నాడు అన్న వెంటనే మనము నిజంగా ఉత్సాహించాలి. ప్రభుకు స్తోత్రం. విషయం తెలుసా, దేవుడు మాట్లాడకపోతే అతి భయంకరంగా ఉంటుంది. సౌలు రాజు తడబడిపోయాడు, తల్లడిల్లిపోయాడు, తలకిందులైపోయాడు దేవుడు మాట్లాడలేందుకు. మీకు అర్థమైందా? చివరికి పూర్తిగా భక్తిహీనలోనికి వెళ్ళిపోయాడు, భక్తిహీనతలోనికి వెళ్ళిపోయాడు సౌలు రాజు. ఎంత చేసినా అసలు దేవుడు అతనితో మాట్లాడలే. అటువంటి దుస్థితి ఎవరి జీవితం రాకుండా జాగ్రత్త చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరానికి మనం లోబడుట మనకు ఆశీర్వాదం. ప్రభుకు స్తోత్రం. దాన్ని పెడచెవి పెట్టారంటే మాత్రం అతి భయంకరంగా ఉంటుంది. అందుకే దేవుని స్వరానికి మనం లోబడాలి, ప్రభువుకు మన విధేయత చూపాలి. ఆయన మాట్లాడుతుండగా మన ప్రభువుని స్తుతిస్తుండాలి. ఈరోజు నీవు చదవడానికి, బైబిల్ చదవడానికి దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. స్తోత్రం. ఎంతమంది రెగ్యులర్గా దేవుని వాక్యం చదువుకుంటున్నారు? నేను చేయొత్తమని చెప్పడం లేదు, కానీ జస్ట్ క్వశ్చన్ ఇస్తున్నా. ఎంతమంది నిజంగా రెగ్యులర్గా దేవుని సముఖంలో దైవ వాక్యము కొరకు సమయం ఇస్తున్నారు? వన్ డే ఏదో సందర్భాన్ని బట్టి ఏదో ఒక పరిస్థితిని బట్టి ఒకరోజు నువ్వు చదవలేకపోయావు అంటే దానికి అనడానికి అవకాశం ఉంది. కానీ ఎవ్రీడే ప్రతిరోజు కూడా నువ్వు అలాగే నిర్లక్ష్యపరుస్తున్నావు అంటే అది భక్తి కలిగిన జీవితం అసలు కాదు. ఇదిగో భక్తి కలిగిన జీవితంలో ఒక ఆయన అంటాడు, నేను దుష్టుల ఆలోచన చొప్పున నడువక, నేను పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానము చేస్తా. స్తోత్రం. అప్పుడు నేను నీటి కాలువ ఎరున నాటబడినదై ఆకు వడక తన కాలమందు ఫలమే చెట్టు వలె ఉంటాను. నేను చేసిన దంతయు ఆమేన్. దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాను. అంటే ఒక భక్తి కలిగిన వాడు ఏం చేస్తారు? అవన్నీ కూడా విసర్జిస్తాడు. వారితో వీరితో సహవాసం చేసుకొని ఉండకుండా, వారిలాగా ప్రవర్తించకుండా దేవుని సముఖంలో వాక్యము కొరకు స్థానం ఇస్తారు. అది భక్తి కలిగిన జీవితంలో దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఏ గాడ్లీ లైఫ్. దైవ భక్తిలో ఒక భాగం అది. దేవుని సముఖంలో దేవుని యొక్క వాక్యము కొరకు మన సమయము ఇవ్వడం అనేది. ప్రభుకు స్తోత్రం.